తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆరోగ్యంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఈ 18 నెలల కాలంలో అప్రాంధ్రప్రదేశ్గా మిగిలిపోతుందని రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 18 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏకంగా 2,66,175 కోట్ల అప్పు చేస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన రుణంలో దాదాపు 80% కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరలోనే చేసిందని ఆయన గుర్తు చేశారు. అయితే అప్పుడు 2 ఏళ్లు కోవిడ్ సంక్షేమం ఉన్న విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అప్పు చేసిన ఏ ఒక్క సంక్షేమ అభివృద్ధి పథకాన్ని కార్యక్రమాన్ని ఆపలేదని దాదాపు 2.70 లక్షల కోట్లు డీబీటీ రూపంలో వివిధ పథకాల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుందని చెప్పుకొచ్చారు. 3,40,000 కోట్ల రూపాయల వరకు ఇది అధికారిక లెక్కలు, నేను చెప్పినవి కాదు. శాసనసభలో సాక్షాత్తు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిన లెక్కల ప్రకారం అప్పుడున్న మా ప్రభుత్వం అప్పు చేయడం జరిగింది అవసరాల నిమిత్తం. ఆ చేసినప్పుడు కూడా పారదర్శకతతో డీబీటీ రూపంలో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ సిస్టంలో సంక్షేమ కార్యక్రమాల కోసం సుమారు 2 లక్షల కోట్ల పైన జరిగే వాటిని ట్రాన్స్ఫర్ చేసిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. దురదృష్టం ఈ 2,66,000 కోట్ల రూపాయల్లో ఏం చేశారు, ఎవరికి ఇచ్చారు, ఏం పోయింది ఓ శ్వేతపత్రం కానీ లేదు ఏ విధంగా ఇది ఖర్చు పెట్టారు అని చెప్పమంటే దానికి ఎక్కడా కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ అధికారులు కానీ ఎవరు కూడా నోరు మీద పెట్టలే. అందుకే నన్ను అప్పుల ఆంధ్రప్రదేశ్ కమిటీ అయిపోతుంది. రాబోయే తరాలు వారి పరిస్థితి చాలా శోచనీయంగా ఉంటుంది. ఎంతో గొప్పగా చెప్పారు, మాకు సంపద సృష్టించడం వచ్చు, మా దగ్గర మంత్రాలు ఉన్నాయి, మేము చెత్త నుండి కూడా సంపద సృష్టిస్తామనే పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కానీ ఈ 18 నెలల కాలంలో చూస్తే అవి ఎక్కడ కూడా ఆచరణలో కనిపించట్లేదు. గ్లోబల్ ప్రచారంలోకి వచ్చి ఊరికే మాయమాటలు చెప్పి ఒక ఆర్గనైజ్డ్గా 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లని ఆనాడున్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ అప్పుడు లేదు జనసేన పార్టీ అధ్యక్షుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదు కుటుంబంలో వాళ్ళతో పాటు అధ్యక్షురాలు ఆనాటి బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ కానీ ఇక మిగతా ఏదోదో పేర్లు పెట్టి ఆర్థిక నిపుణులని చెప్పి ఆవాకులు జావాకులు వారితో వీరితో మాట్లాడినట్టు మున్ని లేనట్టు ఆ ప్రభుత్వం ప్రజల్లో భయాందోళన సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఒకటేటి రెండేటి శ్రీలంక అన్నారు, సునామీ అన్నారు, లేకపోతే బంగ్లాదేశ్ అయిపోతున్నారు, ఎన్నెన్నో. మరి ఇవాళ ఏంటి పరిస్థితి రాష్ట్రంలో? ఏం చేశారు 2,66,000 కోట్ల రూపాయలు? దేనికోసం మీరు దీన్ని వినియోగించారు? ఆఖరికి మద్యం మీద కూడా అమ్మకాల మీద కూడా రాబోయే అమ్మకాల దృష్టిలో పెట్టుకుని వాటిని కూడా మీరు అప్పులు తీసుకొచ్చే ఒక దుర్మార్గమైన పరిస్థితిని, దురదృష్టమైన పరిస్థితిని ఇవాళ తీసుకొచ్చారు. 2031 నాటికి 135 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పెట్టుకున్నామని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడిచిందని ఆయన ఆరోపించారు. జగన్ వంటి వ్యక్తులను ప్రజలు ఎప్పుడూ ఆదరించకూడదన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరుగుతున్న ఘటనలపై విచారణ జరుగుతుందని, త్వరలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. వీఈఆర్ లక్ష్యం 2031 నాటికి 10 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడమే అని తెలిపారు. స్టీల్ ప్లాంట్ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 2019 నుంచి 2024 వరకు ఒక దుర్మార్గమైన పరిపాలన, అత్యంత దారుణమైన పరిపాలన భారతదేశంలో ఎక్కడైనా జరిగిందా అంటే అది కేవలము ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో జరిగిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇదివరకు ఐటీ కంపెనీస్ వాళ్ళు ఋషికొండలో ఐటీ పార్క్లో ఏదైతే కంపెనీస్ స్టార్ట్ చేసిన తర్వాత బయటికి పంపించేసిన ఘనత కూడా ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిది. వారి పరిపాలన విధానంతో అక్కడికి ఏదైతే స్టార్టప్ కంపెనీస్ని కూడా బయటికి పంపించేసిన ఘనత ఆయన ఒక్కళ్ళకే దక్కుతుంది. ఈ భారతదేశంలో అత్యంత దారుణమైన పనులు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎగ్జాంపుల్ డిస్ట్రక్షన్ తప్ప
ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి చేద్దామనే ఉద్దేశము ఆయన పరిపాలన 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా కనపడలేదు. దానికి కారణం ఏంటంటే 5 రూపాయలకే భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లు మూసివేయటం దగ్గర నుంచి, ప్రజావేదికని కూల్చివేయటం దగ్గర నుంచి, అట్లాగే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకం పెట్టి ఎవ్వరికీ కూడా ఇల్లు లేని వారంటూ ఉండకూడదనే ఉద్దేశంతో పెట్టిన పథకాన్ని ఆనాటి 2014 నుంచి 19 వరకు ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే ఎక్కడికి ఎవరికీ కూడా శాంక్షన్ కానటువంటి అంత పెద్ద ఎత్తున సుమారు 5,12,000 ఇళ్ళని అర్బన్ హౌసింగ్లో ఆయన తీసుకుని వచ్చిన తర్వాత దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు నిర్మాణంలోనే ఆఫ్ చేసేసి సుమారు 2.5 లక్షల ఇల్లుని క్యాన్సిల్ చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. అటువంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీల కలయికతోటి రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి గెలిపించి ఒక విజనరీ లీడర్ని ఇక్కడికి తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకుని రావటం అంటే ఇది చాలా చాలా శుభ పరిణామంగా మనము భావించవలసిన అవసరం ఉంది. ఇది ఎన్నిసార్లు చెప్పుకున్నా దీంట్లో తప్పు లేదు. తిరుపతిలోని ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కాంట్రాక్టు ఆంగ్ల అధ్యాపకురాలు విద్యార్థులకు అన్యమత బోధనలతో పాఠాలు చెప్పడం తీవ్ర దుమారం లేపింది. టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా ఉన్న ఆ కళాశాలలో ఇలాంటి ఘటన జరపడం పట్ల హిందూ సంఘాలు కళాశాల ఎదుట ఆందోళన దిగాయి. ఘటనపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సాంకేతిక విద్యాశాఖ ఆర్జేడీ నిర్మల్ కుమార్ ప్రియ స్పందించారు. కాంట్రాక్టు అధ్యాపకురాలని విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ బీచ్ రోడ్లో నేవీ మారథాన్ 2025ను నిర్వహించారు. 42K, 21K, 10K, 5K విభాగాల్లో నేవీ మారథాన్ జరిగింది. ఈ మారథాన్లో సుమారు 18,000 మంది రన్నర్లు పాల్గొన్నారు. ఈ మారథాన్కు సుమారు 17 దేశాల నుంచి విదేశీ రన్నర్లు హాజరయ్యారు. 42K రన్ను తూర్పు నౌకాదళపతి సంజయ్ బల్లా, 21K రన్ను సంజయ్ బల్లా సతీమణి ప్రియా బల్లా ప్రారంభించారు. 10K రన్ను జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, 5K రన్ను విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాగ్చి ప్రారంభించారు. ఒక్క 5Kలో 10,000 మంది పాల్గొనడం హర్షణీయమని తెలిపారు.
వేల సంఖ్యలో పబ్లిక్ ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారండి. 5 కిలోమీటర్ ఈవెంట్ చూస్తే 10,000 కంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారండి. చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ ఈవెంట్ లో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారని చూస్తున్నాను. ఈ ప్రతి సంవత్సరం ఈ ఈవెంట్ నడుస్తుంది. మన వైజాగ్ నగరానికి గర్వకారణం ఇటువంటి ఈవెంట్. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారని చూస్తున్నాము. ఇటువంటి ఈవెంట్ జరగడం వల్ల వైజాగ్లో ఫిట్నెస్ కల్చర్ పెరుగుతుంది. ఇటువంటి పెద్ద ఈవెంట్ చక్కగా ఏర్పాటు చేసిన ఇండియన్ నేవీకి, అదేవిధంగా ఈ ఈవెంట్లో ఏర్పాటు చేయడానికి సాయం చేసిన మన వైజాగ్ సిటీ పోలీస్కి, జీవీఎంసీకి, జిల్లా యంత్రాంగానికి మరియు పాల్గొంటున్న రన్నర్స్ అందరికీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు. ఆల్ ద బెస్ట్ వైజాగ్ నేవీ మ్యారథాన్ 2025. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ప్రభుత్వం విశాఖ ఎకనామిక్ రీజియన్ ను ఏర్పాటు చేసిందన్న మంత్రి డోలా. పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేయనట్లు వెల్లడి. అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం. సమీకరణ కుదరకపోతే వచ్చే నెలలో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేయాల్సి వస్తుందన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. విశాఖలో ఒక్కరోజే 9 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చేయడం రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయం. శాసనమండలి చీఫ్ విప్ పంచుమతి అనురాధ హర్షం. ఆరోగ్యంగా ఉన్న రాష్ట్రాన్ని 18 నెలల కాలంలో అప్పులాంధ్రప్రదేశ్గా మార్చేశారు. కూటమి ప్రభుత్వంపై నిప్పులు తిరిగిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.